ప్రపంచం మొత్తం ఒకటే టెన్షన్తో చూస్తున్న టైంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సిఎన్ఎన్కి ఒక సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. యుద్ధమేఘాలు కమ్ముకున్న సరిగ్గా ఆ సమయంలో ఆయన మాటలు ఏం సూచిస్తున్నాయి, అసలు ఏం చెప్పారు? పదండి, ఈ ఇంటర్వ్యూలోని కీలక అంశాలని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వగానే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నేరుగా పాయింట్కొచ్చేశారు. ఇంటర్వ్యూయర్ సూటిగా అడిగారు, యుద్ధం వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది అని. చూడండి, ఆ ఒక్క ప్రశ్న చాలు అక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవడానికి. అయితే మంత్రిగారిచ్చిన సమాధానం మాత్రం ఎవ్వరూ ఊహించనిదే. ఆయన అవును అనలేదు, కాదు అనలేదు. అసలు సమస్య యుద్ధం కాదన్నారు. అసలు సమస్య దారితీసే తప్పుడు అంచనాలు, అంటే మిస్కాల్క్యులేషన్స్ అని చెప్పారు. ఈ ఒక్క మాటతో మొత్తం సంభాషణ డైరెక్షనే మారిపోయింది. ఓకే, తప్పుడు అంచనాలు అన్నారు కదా, మరి దాని అర్థమేంటి? ఆయన దీని గురించంత కంగారు పడుతున్నారు? రండి, ఫస్ట్ సెక్షన్లో దీని గురించే కాస్త డీప్గా చూద్దాం. ఆయన ఆందోళనల వెనుక 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1, తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు. 2, కొన్ని బయటి శక్తులు కావాలనే అమెరికాని ఈ యుద్ధంలోకి లాగాలని చూడటం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆయన ప్రకారం యుద్ధం రాకూడదంటే దానికి సిద్ధంగా ఉండటమే బెస్ట్ మార్గం. సరే, యుద్ధం వద్దనుకుంటే చర్చలు జరగాలి, సింపుల్. కానీ ఇంత టెన్షన్ మధ్యలో అసలు మాటలెలా మొదలవుతాయి? అదిలా సాధ్యం? ఇప్పుడు మన రెండవ విభాగంలో ఈ ఛాలెంజ్ ఏంటో చూద్దాం. మంత్రిగారు చాలా క్లియర్గా చెప్పారు. చర్చలకున్న ఒకే ఒక్క పెద్ద అడ్డంకి నమ్మకం. అవును, ట్రస్ట్. అది ఇప్పుడు 2 దేశాల మధ్య అస్సల్లేదు. ఇదే అసలు సమస్య అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అసలు ఈ నమ్మకం ఎందుకు పోయింది? దానికూడా ఆయనొక హిస్టరీ చెప్పారు. 2015లో అంత గ్రాండ్గా ఒక న్యూక్లియర్ డీల్ సైన్ చేశారు. కానీ 2018లో అమెరికా సడన్గా ఆ డీల్ నుంచి బయటకొచ్చేసింది. అంతేకాదు, ఆ తర్వాత మళ్లీ చర్చలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తుంటే తమపై దాడి జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లే నమ్మకం మొత్తం పోయిందని ఆయన వాదిస్తున్నారు. మరి పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమెలా? దానికి మంత్రిగారు ఒక 3 స్టెప్ ప్లాన్ చెప్పారు. స్టెప్ 1, ముందు జరిగిన తప్పుల్ని ఒప్పుకోవాలి. స్టెప్ 2, డైరెక్ట్గా కాకుండా మధ్యవర్తుల ద్వారా, అంటే 2 దేశాలతో ఫ్రెండ్లీగా ఉండే వేరే దేశాల ద్వారా నమ్మకాన్ని పెంచుకోవాలి. అండ్ ఫైనల్లీ స్టెప్ 3, ఇవన్నీ చేశాక అప్పుడు సీరియస్గా కూర్చుని మాట్లాడుకోవడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ స్టెప్స్ అన్నీ వర్కౌట్ అయ్యి చర్చలు స్టార్ట్ అయ్యాయే అనుకుందాం. అప్పుడు ఇరాన్ ఎలాంటి డీల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది? వాళ్ల సైడ్ నుంచి ఒప్పందం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయమేంటంటే, ఒక ఒప్పందం కుదరడంపై మంత్రిగారు చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఆయనేమన్నారంటే, అంతా అనుకూలిస్తే చాలా తక్కువ టైంలోనే ఒక మంచి డీల్కి రావచ్చు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అసలా డీలేంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక బేరం. ఇరాన్ వైపు నుంచి ఆఫర్ ఇది. మా న్యూక్లియర్ ప్రోగ్రాం ఎప్పటికీ పీస్ఫుల్గానే ఉంటుందని మేం గ్యారంటీ ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా మామీదున్న అన్ని ఆంక్షలని తీసేయడమే. ఇది వాళ్ల ప్రపోజల్. సరే, ఈ చర్చలన్నీ కేవలం న్యూక్లియర్ ప్రోగ్రాం గురించేనా? లేకపోతే మిస్సైల్స్, రీజనల్ సెక్యూరిటీ లాంటి మిగతా ఇష్యూస్ కూడా టేబుల్ మీదకొస్తాయా? ఈ కన్ఫ్యూజన్ని కూడా క్లియర్ చేద్దాం. ఈ విషయంలో ఇరాన్ చాలా క్లియర్గా ఒక లైన్ గీసేసింది. న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి మాట్లాడదాం, ఓకే, కానీ మా బాలిస్టిక్ మిసైల్స్ గురించి గానీ, మా రీజన్ సెక్యూరిటీ గురించి గానీ అమెరికాతో డిస్కస్ చేసే ప్రసక్తే లేదు అని స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేశారు. మరి రీజనల్ సెక్యూరిటీ సంగతి ఏంటి అని అడిగితే మంత్రిగారి మాటల్లోనే చెప్పాలంటే, ఇది మా బిజినెస్, మా ప్రాంతం బిజినెస్. దీన్ని మేం మా పక్కదేశాలతో కలిసి చూసుకుంటాం అన్నారు. అంటే సింపుల్గా మీ ఇన్వాల్వ్మెంట్ మాకు అవసరం లేదు అని చాలా గట్టిగా చెప్పారు. ఇప్పటిదాకా మనం చూసిందంతా ఫారెన్ పాలసీ. మరి దేశం లోపల పరిస్థితేంటి? ఇరాన్లో రీసెంట్గా జరిగిన నిరసనల గురించి మంత్రిగారు ఏమన్నారు? ఇప్పుడు ఆ యాంగిల్ చూద్దాం. మంత్రిగారి ప్రకారం అక్కడ జరిగిన నిరసనలు ఒకేలా లేవట. అందులో 2 వేర్వేరు స్టోరీలున్నాయి. మొదటిది శాంతియుతంగా జరిగిన ప్రదర్శనలు, అది వేరే విషయం. కాని తర్వాత జరిగింది మాత్రం ఆయన మాటల్లో చెప్పాలంటే ఒక ఆపరేషన్. దానికి విదేశీ శక్తులు, టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ కారణమని ఆయన ఆరోపించారు. సో ఈ రెండిట్నీ ఒకటిగా చూడొద్దని ఆయన వాదన.
మరి ఆ గొడవల్లో చనిపోయిన వాళ్ల గురించి, అరెస్ట్ అయిన వాళ్ల గురించి అడిగినప్పుడు కూడా మంత్రిగారు మాట్లాడారు. చనిపోయిన వాళ్లలో చాలా మందిని ప్రభుత్వం అమరవీరులుగా గుర్తిస్తుందని, అలాగే అరెస్ట్ అయిన వాళ్ల హక్కులకి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇన్ని సమస్యలు, ఇంత టెన్షన్, వీటన్నింటి మధ్యలో ఒకవేళ నిజంగానే ఒక సొల్యూషన్ దొరికితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ చివర్లో ఆ పాజిటివ్ నోట్ గురించి మాట్లాడారు. చూద్దాం. సో, ఇంటర్వ్యూవర్ ఫైనల్గా ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఒకవేళ ఈ డిప్లొమసీ వర్కౌట్ అయితే ఈ ప్రాంతానికి, ప్రపంచానికి దానివల్ల కలిగే మంచి ఏంటి అని. ఈ ప్రశ్నకు సమాధానంగా మంత్రిగారు తన విజన్ని బయటపెట్టారు. ఆయనేమన్నారంటే, ఒక్కసారి డీల్ కుదిరితే చాలు, ఇరాన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అమెరికన్ కంపెనీస్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎనర్జీ సెక్టర్, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్, ఇలా ఎన్నో రంగాల్లో భారీ అవకాశాలుంటాయన్నారు. దీనికి ఎగ్జాంపుల్గా 2015 డీల్ తర్వాత బోయింగ్తో సైన్ చేసిన కాంట్రాక్ట్ని కూడా గుర్తుచేశారు. ఫైనల్గా మంత్రిగారు ఒక పవర్ఫుల్ ఎకనామిక్ పాయింట్తో ముగించారు. ఆంక్షలు తీసేస్తే ఇరాన్తో బిజినెస్ చేయడానికి అందరికీ భారీ అవకాశాలు ఉంటాయి. సింపుల్గా ఇదొక విన్ విన్ సిచ్యువేషన్ అని ఆయన చెప్పారు. సో, ఈ మొత్తం ఇంటర్వ్యూ విశ్లేషణ తర్వాత మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఇంత అపనమ్మకం, ఇంత హిస్టరీ ఉన్నప్పుడు కేవలం మాటలు, దౌత్యం నిజంగా ఒక పెద్ద యుద్ధాన్ని ఆపగలవా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.